స్టేషన్ ఘన్పూర్ రాజకీయాలంటే ఒకప్పుడు కడియం శ్రీహరి పేరు తప్పనిసరిగా వినిపించేది. తెలంగాణ ఉద్యమం నుంచి ఉప ముఖ్యమంత్రి స్థాయి వరకు ఎదిగిన ఆయనకు ఈ నియోజకవర్గంలో ప్రత్యేక రాజకీయ గుర్తింపు ఉంది. అనుభవం, సామాజిక సమీకరణ సామర్థ్యం, గ్రామీణ స్థాయిలో ఏర్పడిన బలమైన నెట్వర్క్ ఆయనకు ప్రధాన బలాలుగా నిలుస్తాయి. మరోవైపు మారుతున్న రాజకీయ సమీకరణాలు, యువతలో కొత్త నాయకత్వ లక్షణాలు, పెరుగుతున్న పోటీ వాతావరణం, అభివృద్ధిపై పెరిగిన అంచనాలు భవిష్యత్తులో ఆయన ముందున్న ప్రధాన సవాళ్లుగా ఇక్కడ కనిపిస్తున్నాయి. మరి కడియం బలమెంత, బలహీనత ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా రాజకీయ బలం చూద్దాం. ప్రభుత్వ వ్యవస్థపై లోతైన అవగాహన. తెలంగాణ రాజకీయాల్లో కడియం శ్రీహరికి ప్రత్యేక అధ్యాయం ఉంది. ఎమ్మెల్యే, మంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ వంటి అనేక కీలక పదవులు నిర్వహించిన అనుభవం ఆయనకు భారీ రాజకీయ ఆస్తి. ప్రభుత్వ వ్యవస్థపై లోతైన అవగాహన ఉండటం ఆయన ప్రత్యేకత. ఇక మరొక అంశం, వరంగల్ రాజకీయాల్లో చెరగని ముద్ర. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కడియం శ్రీహరికి దశాబ్దాల రాజకీయ అనుభవం ఉంది. గ్రామస్థాయి కార్యకర్త నుంచి జిల్లా స్థాయి నాయకుల వరకు విస్తృత పరిచయాలు ఉండటం ఎన్నికల సమయంలో బలమైన మద్దతుగా మారుతుంది. ఇక సామాజిక సమీకరణలో నైపుణ్యం. వివిధ సామాజిక వర్గాలతో సమతుల్య సంబంధాలు కొనసాగించడం ఆయన రాజకీయ శైలిలో ముఖ్యమైన అంశం. ఎస్సీ, బీసీ, రైతు, ఉద్యోగ వర్గాల మధ్య సమన్వయం సాధించే సామర్థ్యం కలిగిన నేతగా మంచి గుర్తింపు పొందారు. ఇక ఎన్నికల వ్యూహాల్లో దిట్ట. పలుమార్లు ఎన్నికలను ఎదుర్కొన్న అనుభవం కారణంగా రాజకీయ పరిస్థితులను అంచనా వేయడంలో ప్రత్యేక నైపుణ్యం ఉంది. క్లిష్ట పరిస్థితుల్లో కూడా పోటీని తనకు అనుకూలంగా మార్చుకునే సామర్థ్యం ఆయనకుంది. ఇక ప్రజలతో దీర్ఘకాల అనుబంధం. రాజకీయంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదురైన ప్రజలతో సంబంధాలను కొనసాగించడం ఆయన బలమైన లక్షణం. గ్రామీణ ప్రాంతాల్లో వ్యక్తిగత పరిచయాలు ఇప్పటికీ ఆయనకు రాజకీయంగా ఉపయోగపడుతున్నాయి.